ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనకందరికీ కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన జాస్ సినిమా గురించి తెలుసు. అండ్ సముద్రం గురించి తీసిన సినిమాల్లో అత్యంత అద్భుతమైన సినిమాల్లో ఇది కూడా ఒకటని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే అందరూ జాస్ని ఇష్టపడుతూ ఉంటే స్టీవెన్ స్పీల్బర్గ్ మాత్రం వేరే దాన్ని ఇష్టపడతాడు. షార్క్ హంటర్ అయిన క్వింట్ యొక్క యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ షిప్కి సంబంధించిన షార్క్ అటాక్కి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించిన రికార్డ్స్ని చాలా ఎక్కువగా ఇష్టపడతాడు. ఆ సంఘటన జరిగింది జూలై 1945న పసిఫిక్ మహాసముద్రంలో ఒక జాపనీస్ సబ్మెరైన్ వాళ్ళ యొక్క షిప్ని నీటి లోపల ముంచేస్తే కొన్ని వందల మంది సెయిలర్స్ ఆ గడ్డ కట్టించే నీటిలో ఎప్పుడెప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మరొక పెద్ద ప్రమాదం ఎదురైంది. ఆ పెద్ద ప్రమాదమే షార్క్స్. అలాగా చుట్టూ తిరుగుతున్న షార్క్స్ ఎప్పటికప్పుడు కళ్ళ ముందే వాళ్ళని నీటి లోపలికి లాగేసి వాళ్ళని చంపి తినేస్తూ ఉంటే వాళ్ళకి కలిగినంత భయం ఈ ప్రపంచంలో ఎవరికీ కలిగి ఉండదు అని అన్నాడు. అండ్ ఆ మొత్తం రికార్డులో లాస్ట్లో ఒక మాట చెప్పడం జరిగింది అతను. అదేంటి అంటే 1100 మంది సముద్రంలోకి వెళ్ళారు, కేవలం 316 మంది మాత్రమే తిరిగి వచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా షార్క్స్ నోటికి చిక్కారు అని చెబుతాడు. బేసిక్గా ఇది చాలా అంటే చాలా భయంకరమైన మాటని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. జాస్ అనేది బేసిక్గా ఒక హాలీవుడ్ మూవీ. బేసిక్గా అందులో ఉన్నదంతా కూడా ఫిక్షనే, అదేది రియల్ కాదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మొత్తం నిజంగా జరిగిన సంఘటన. యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ విషయంలో నిజంగానే 1945లో జరిగిన ఒక దారుణం. దాన్ని ఒక జాపనీస్ సబ్మెరైన్ టార్పిడోస్తో పేల్చేసింది. ఆ టైంలో జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కారణంగా రెస్క్యూ మిషన్ 4 రోజుల తర్వాత మాత్రమే స్టార్ట్ అయింది. అప్పటికే చాలామంది చనిపోయారు. కేవలం కొద్ది మంది మాత్రమే వాళ్ళు ప్రాణాలతో కాపాడగలిగారు. అందుకనే ఇప్పటికీ కూడా యుఎస్ ఇండియానాపోలిస్ ఇన్సిడెంట్ని చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన షార్క్ అటాక్స్లో ఒకటిగా చెబుతూ ఉంటారు. అండ్ ఆ టైంలో అక్కడ వాళ్ళు ఏవైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో వాటి గురించి మళ్ళీ కథలుగా చెప్పుకుంటూ అలాంటి సంఘటన ఇంకెవరికి జరగకూడదని చాలామంది కోరుకుంటూ ఉంటారు కూడా. సో ఈ ఇండియానాపోలిస్ షిప్ యొక్క పూర్తి ప్రయాణం గురించి తెలుసుకుందాం. బేసిక్గా దీన్ని నార్మల్ టైంలోనే నిర్మించారు, అంటే ఎలాంటి యుద్ధాలు లేని టైంలోనే నిర్మించారు. అండ్ దీన్ని నిర్మించినప్పుడు ఇది ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ యొక్క అన్అఫీషియల్ షిప్గా మారిపోయింది. అతను ఎక్కడికి ప్రయాణించాలన్నా కూడా ఈ షిప్ని ఉపయోగించేవాడు. అండ్ యుద్ధం వచ్చిన తర్వాత ఈ షిప్ ఏమో ఫ్లాగ్ షిప్గా మారిపోయింది. అండ్ అంతేకాకుండా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్లీట్కి ఇదే నాయకత్వం వహించింది కూడా. అండ్ ఆ టైంలో యుద్ధంలో ఉన్న ప్రతి ముఖ్యమైన సంఘటనలోని కూడా ఇది పార్టిసిపేట్ చేసింది. ఎన్నోసార్లు జాపనీస్ కామికాజీ పైలట్స్ యొక్క చేతిలో నాశనమైపోయే స్థితి వరకు వెళ్ళి సక్సెస్ఫుల్గా వాటి చేతుల నుంచి తప్పించుకొని తనకిచ్చిన టాస్క్లన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది నాశనం అయిపోయింది కూడా వన్ ఆఫ్ ది టాప్ సీక్రెట్ ఆపరేషన్ని ఫినిష్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్న టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఆ టాప్ సీక్రెట్ కారణంగానే 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయిందనే విషయం మీకు తెలుసా? బట్ అదంతా కూడా ఈ షిప్ కారణంగానే జరిగింది. అందుకనే యుఎస్ నేవీ చరిత్రలో దీన్ని అత్యంత గొప్ప షిప్గా పేర్కొంటారు. అందుకనే దీన్ని యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ ద మోస్ట్ రిమార్కబుల్ షిప్ ఎవర్ టు సెయిల్ ద 7 సీస్ అని పిలుస్తూ ఉంటారు. అంటే 7 సముద్రాల్లో ప్రయాణించిన అత్యంత అద్భుతమైన షిప్ అని దీన్ని పేర్కొంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇది చూడడానికి ఇప్పటి కాలం నాటి మోడర్న్ వార్ షిప్ లా కనబడుతూ ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఈ యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ యొక్క కన్స్ట్రక్షన్ మొదలైంది 1 శతాబ్దం క్రితం. 1930వ సంవత్సరంలో దీని యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అంటే అప్పటి కాలంలోనే ఎంత అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక పోర్ట్లాండ్ క్లాస్ హెవీ క్రూజర్. ఈ షిప్ యొక్క మొత్తం లెంత్ 186 మీటర్లు, అంటే 610 అడుగులు. అండ్ దీని యొక్క వెయిట్ సుమారుగా 10,000 టన్నుల వరకు ఉంటుంది. అంత బరువైన అంత అద్భుతమైన షిప్ని అప్పటి కాలంలోనే రూపొందించి ఎన్నో యాక్టివిటీస్ కోసం సక్సెస్ఫుల్గా ఉపయోగించేవారు. దీని గురించి సింపుల్గా చెప్పాలి అంటే 2 బిగ్ బెన్ గడియారాలని ఒకదాని మీద ఒకటి పెట్టినట్టయితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉంటుంది ఇది.
అండ్ దీని వెయిట్ని మనం కంపేర్ చేయాలి అంటే ఈఫిల్ టవర్ యొక్క వెయిట్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎలాగైతే మిగతా వెజల్స్ స్టీమ్తో నడిచేవో ఇది కూడా అలాగే స్టీమ్తోనే నడిచేది. అండ్ దీని యొక్క ఆపరేషనల్ రేంజ్ 15,000 మైళ్ళు. అంటే ఈ ఇండియానాపోలిస్ షిప్ సింగిల్ టైంలో ఈ భూమి మొత్తాన్ని సగం వరకు కవర్ చేయగలదు, అది కూడా ఒక్కసారి కూడా ఫ్యూయల్ కోసం ఆగకుండా. అది దీని యొక్క టోటల్ కెపాసిటీ. అయితే దీన్ని నిర్మించింది 2 ప్రపంచ యుద్ధాలకి మధ్య టైంలో అయినప్పటికీ కూడా దీన్ని యుద్ధాలకు వాడాలని అసలు అనుకోలేదు. అప్పటి కాలం నాటి అమెరికా ప్రెసిడెంట్ అయిన ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఎప్పటికప్పుడు దీని మీద ప్రయాణించేవాడు. అండ్ ప్రెసిడెంట్ లైన్ క్రాస్ చేయడం అనే సెరమనీని దీని మీదే కండక్ట్ చేయడం జరిగింది. క్రాసింగ్ ద లైన్ అనే సెరమనీ అనేది చాలా రెగ్యులర్గా నేవీస్లో పార్టిసిపేట్ చేసే సెరమనీ. అంటే ఎవరైనా ఒక సెయిలర్ గనక మొట్టమొదటిసారి ఈక్వేటర్ని క్రాస్ చేస్తున్నట్టయితే దాన్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. దాన్నే క్రాసింగ్ ద లైన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ లైన్ అంటే ఈక్వేటర్ లైన్ అనే మీనింగ్ వస్తుంది. బేసిక్గా ఆ టైంలో షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరు రకాల డ్రెస్సింగ్స్ వేసుకొని వింత యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సముద్రపు నీళ్లతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈ క్రాసింగ్ ద లైన్ సెరమనీ ఎందుకు చేస్తారంటే ఆ సెయిలర్స్ యొక్క సీ వర్తీనెస్ని అందరికీ తెలియజేయడం కోసం. అలాగే ఆ షిప్పుల యొక్క సీ వర్తీనెస్ కూడా అందరికీ తెలుస్తుంది కదా ఈక్వేటర్ని దాటి వెళ్ళినట్టయితే. సో అలాగే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ కూడా దీని మీదే క్రాసింగ్ ద లైన్ సెరమనీని కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో కింగ్ నెప్ట్యూన్ యొక్క కోర్టులోని రాయల్ జడ్జి కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా కళ్ళతో చూడటం కోసం. సో బేసిక్గా అప్పట్లో ఈ షిప్ను అయితే అలాగే వాడేవారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. అడాల్ఫ్ హిట్లర్ ఏమో కంటికి కనిపించిన ప్రతి యుద్ధ నౌకని కూడా పాతాళానికి తొక్కేయాలి అని ఆలోచిస్తున్నాడు. యుఎస్ యుద్ధంలోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఇండియానాపోలిస్ హవాయిలోని పెరల్ హార్బర్ దగ్గర ఉండేది. పెరల్ హార్బర్ అంటే మనకు తెలిసిందే కదా, 1941లో జపాన్ వాళ్ళు దాని మీద అటాక్ చేయడం జరిగింది. అయితే అప్పటి వరకు అక్కడే ఉంది. కానీ అదృష్టవశాత్తు ఈ షిప్ అటాక్ జరిగిన రోజు ఆ ప్రాంతంలో లేదు. అటాక్ జరిగిన రోజు ఇండియానాపోలిస్ అక్కడికి దగ్గరలో ఉన్న జాన్స్టన్ అటాల్ అనే ఒక ఎంటీ ఐలాండ్ మీద బాంబింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. అది పెరల్ హార్బర్కి 800 మైల్స్ దూరంలో ఉంటుంది. ఇది జస్ట్ ఒక నార్మల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. బేసిక్గా ఇలాంటి షిప్పులన్నీ కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే జపాన్ వాళ్ళు ఆ పెరల్ హార్బర్ మీద అటాక్ చేయడం జరిగిందో వితిన్ 24 అవర్స్లోనే యుఎస్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలోకి అయితే అఫీషియల్గా ఎంటర్ అయిపోయారు. ఇదంతా కూడా మనకి చరిత్ర ఆల్రెడీ తెలియజేసిన విషయమే. అయితే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు ఈ ఇండియానాపోలిస్ యుద్ధ నౌక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసింది. ఆల్మోస్ట్ పసిఫిక్ ఓషన్కి చెందిన ప్రతి ఒక్క ముఖ్యమైన సంఘటనలోని కూడా ఎంగేజ్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 10 బ్యాటిల్ స్టార్స్ని కూడా గెలుచుకుంది. అంటే ఎన్ని యుద్ధాల్లో ఇది విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ టైంలో ఇది ఫ్లాగ్షిప్గా ఉంది. అది కూడా మోస్ట్ పవర్ఫుల్ ఫ్లీట్కి. ఆ మోస్ట్ పవర్ఫుల్ ఫ్లీట్ ఏదో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ యొక్క 5th ఫ్లీట్. దానికి అప్పట్లో వైస్ అడ్మిరల్ అయిన రేమండ్ ఏ స్ప్రున్స్ అనే పర్సన్ లీడ్గా ఉన్నాడు. అండ్ ఆ టైంలో ఈ షిప్ చాలా అంటే చాలా అద్భుతమైన విజయాలను అయితే సాధించింది. అయితే అంతా బాగానే ఉంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ డెకరేటెడ్ అమెరికన్ వార్ షిప్గా ఇది పేరు కూడా తెచ్చుకుంది ఆ టైంలో. అయితే 31 మార్చి 1945 జరిగిన ఒక సంఘటన దీన్ని కొంతవరకు మార్చేసిందనే చెప్పాలి. ఆ రోజు ఒక జాపనీస్ కామికాజీ ప్లేన్తో ఇది ఎంగేజ్ అయింది. ఆ రోజు ఏం జరిగిందంటే జపాన్లోని ఓకినావా తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న బీచ్ డిఫెన్సెస్ అన్నింటినీ కూడా ఈ యుద్ధ నౌక వెళ్ళి డ్యామేజ్ చేస్తోంది. అంటే వాళ్ళేమో యుఎస్ ఇన్వేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు, వాటిని ఇది డ్యామేజ్ చేస్తోంది. అయితే ఆ టైంలో ఒక కామికాజీ ప్లేన్ స్ట్రైట్గా వీళ్ళ వైపే దూసుకొస్తోంది. అయితే ఇండియానాపోలిస్ షిప్లో ఉన్న గన్నర్స్ దాన్ని చూసి రియాక్ట్ అవ్వడానికి వాళ్ళకున్న టైం కేవలం 15 సెకండ్లు మాత్రమే. బట్ వాళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ వెల్ ప్రాక్టీస్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు త్వరగానే రియాక్ట్ అయ్యారు. అండ్ ఆ విమానాన్ని బుల్లెట్లతో స్ట్రైక్ చేయడం జరిగింది. అండ్ ఆ కామికాజీ ప్లేన్కి చాలా బుల్లెట్స్ తగిలాయి. అది కాలిపోతూ పేలిపోతూ వచ్చి ఫైనల్గా సముద్రంలో పడిపోయింది. అయితే ఇది మంచి వార్తే. కానీ చెడ్డ వార్త ఏంటంటే అది సముద్రంలో పడిపోవడానికంటే ముందే ఒక పని చేయడం జరిగింది. అదేంటంటే ఆ యుద్ధ నౌక ఒకే ఒక్క బాంబుని క్యారీ చేస్తోంది. అండ్ అది క్యారీ చేస్తున్న ఆ బాంబుని అది నీటి లోపల పడిపోవడానికి కొన్ని సెకండ్ల ముందు కిందకు వదిలేయడం జరిగింది. అందులో ఉన్న పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఆ బాంబుని కిందకు వదిలేయడం జరిగింది. అది కూడా చాలా అంటే చాలా పెద్ద బాంబు. అండ్ కేవలం 7.5 మీటర్స్ హైట్ నుంచి దాన్ని వదిలేడు ఈ షిప్ కంటే. సో ఇది తప్పిపోవడానికి కూడా వేరే అవకాశం లేదు. బేసిక్గా కొంచెం ఎక్కువ ఎత్తు నుంచి కనుక దీన్ని వదిలినట్టయితే మేబీ షిప్ను పక్కకు నడపడం ఇలాంటివి ఏమైనా చేసి తప్పించవచ్చు, లేదంటే దాన్ని షూట్ చేయడమైనా చేయొచ్చు. కానీ 7.5 మీటర్స్ హైట్ నుంచి దీన్ని వదలడం వల్ల దీన్ని తప్పించుకోవడం కూడా కుదరలేదు. అందువల్ల ఆ బాంబు నేరుగా షిప్ను తాకింది. అయితే తాకిన వెంటనే పేలలేదు, ఎందుకంటే అది 7.5 మీటర్స్ హైట్ నుంచే వచ్చింది కాబట్టి.
సో ఫస్ట్ ఆ షిప్ డెక్ని కంప్లీట్గా చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత షిప్ యొక్క కింద భాగాన్ని కూడా కంప్లీట్గా చీల్చుకుంటూ వెళ్ళింది. సో షిప్ని పూర్తిగా హోల్ చేస్తూ, అంటే పైనుంచి కింద వరకు హోల్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఫ్యూయల్ ట్యాంక్స్కి కూడా కన్నం పెట్టేసి మెష్ హోల్ ద్వారా వెళ్ళిపోయి నేల మీదకి తాకిన తర్వాత, అంటే సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుకున్న తర్వాత మాత్రమే ఆ బాంబు పేలింది. బేసిక్గా ఆ బాంబు షిప్లోనే పేలుంటే ఇమీడియట్గా అది నాశనం అయిపోయేది, ఇంకా ఆ షిప్ అక్కడే ఎండ్ అయిపోయేది. కాకపోతే ఆ బాంబు సముద్రం లోపల ఎక్స్ప్లోడ్ అవ్వడం, అండ్ అది కూడా దీన్ని కొంచెం దూరంగా ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల ఈ షిప్కి పెద్దగా డ్యామేజ్ అయితే ఏమీ కాలేదు, కానీ కొంతవరకు డ్యామేజ్ అయితే క్రియేట్ అయ్యాయి. బట్ ఈ షిప్ అయితే సర్వైవ్ అయింది. సో అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా షిప్ని వెనక్కి తిప్పేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఇంకొక హార్బర్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. బేసిక్గా ఆ డ్యామేజెస్కి ఇమీడియట్గా రిపేర్స్ అవసరం. ఆ టైంకి వాళ్ళు టోక్యోకి దగ్గరలో ఉన్నారు, బట్ ఇమీడియట్గా వెనక్కి అయితే వెళ్ళిపోయి వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో ఉన్న మేర్ ఐలాండ్ దగ్గర ఉన్న నేవల్ షిప్ యార్డ్ దగ్గరికి ఎమర్జెన్సీ రిపేర్స్ కోసం చేరుకున్నారు. అక్కడ వాళ్ళ యొక్క ఫేట్ ఇంకా వరస్ట్గా తయారైందని చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు రైట్ ప్లేస్కే చేరుకున్నారని అఫీషియల్స్ అనుకున్నారు, కానీ వాళ్ళు రాంగ్ ప్లేస్కి వెళ్ళారు అనేది తర్వాత మనకు అర్థమైన విషయం. అది ఎందుకనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. బేసిక్గా ఆ నేవల్ మిషన్ ఈ భూమి మీద ఇప్పటి వరకు జరిగిన నేవల్ మిషన్స్ అత్యంత ఇంపార్టెంట్ మిషన్. కేవలం సెకండ్ వరల్డ్ వార్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన మిషన్స్ అన్నింటిలోకెల్లా అత్యంత ముఖ్యమైనది. బేసిక్గా దానికి కొన్నేళ్ల క్రితం నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు చాలా కష్టాలు పడుతూ, చాలా ఆలోచించేస్తూ, బుర్ర బాధేసుకుంటూ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఒకదాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అదే ద ఆటమ్ బాంబ్. బేసిక్గా ఈ ఆటమ్ బాంబ్ కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే కదా. అయితే 1945 సమ్మర్ నాటికి మాన్హాటన్ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఆటమ్ బాంబ్ అనేది కంప్లీట్గా సిద్ధం అయిపోయింది. జపాన్ మీదకి దీన్ని తీసుకొని వెళ్ళి జపాన్ నాశనం చేయడానికి మొత్తం అందరూ రెడీ అయిపోయారు. యుద్ధాన్ని ఆపేయాలని అయితే నిర్ణయించుకున్నారు. అది మంచిగా చెడుగా అనే తర్వాత విషయం. అండ్ దానికోసం 2 బాంబులను అయితే రెడీ చేశారు. ఒకటేమో లిటిల్ బాయ్, ఇంకొకటేమో ఫ్యాట్ మ్యాన్. అయితే ఈ రెండింటినీ కూడా న్యూ మెక్సికోలోని లాస్ ఆల్మాస్లో నిర్మించారు కదా. వీటన్నిటినీ కూడా అక్కడికి దగ్గరగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది జపాన్ మీద వీటిని వదలాలి అంటే. అయితే మార్గ మధ్యంలో ఇవి పేలిపోకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వీటి మీద ఎలాంటి టెస్టింగ్స్ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఒకవేళ అలా చేసినట్టయితేనే ఇవి మార్గ మధ్యంలో పేలుతాయా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. కానీ అలా చేయకపోవడం వల్ల ఏమీ తెలియదు కాబట్టి మధ్యలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకెళ్లేటప్పుడు అమెరికా దగ్గరలోనే కనుక పేలిపోయినట్టయితే అమెరికాకి చాలా పెద్ద మొత్తంలో ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేసి దీన్ని చాలా జాగ్రత్తగా జపాన్కి దగ్గర వరకు తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వదిలేటప్పుడు మాత్రమే దీన్ని రెడీ చేసి ఆ తర్వాత వదిలేయాలని డిసైడ్ అయ్యారు. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని సేఫ్గా ఉంచడం కోసం ఆ అణుబాంబుని వేరు వేరు భాగాలు చేశారు. వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసేసి కొన్ని పార్ట్స్ని ఏమో ఎయిర్ ద్వారా పంపారు, కొన్ని పార్ట్స్ని ఏమో సీ ద్వారా పంపారు. అండ్ సముద్రంలో పంపడానికి అతిపెద్ద, అత్యంత వేగమైన, అత్యంత అద్భుతమైన షిప్ ఏది అంటే ఆ టైంకి ఉన్నది ఇండియానాపోలిసే. ఇంకా అంతకంటే గొప్ప షిప్ ఆ టైంకి ఇంకేదీ లేదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే లిటిల్ బాయ్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అదే ద ఎన్రిచ్డ్ యురేనియం కోర్. ఓపెన్హైమర్ మూవీ చూశారు కదా, అది చూసుంటే మీకు అర్థమవుతుంది యురేనియం కోర్ అనేది ఎంత పవర్ఫుల్లో అండ్ ఎంత ఇంపార్టెంటో ఆ అణుబాంబుకి. సో ఆ యురేనియం కోర్ని ఈ షిప్లో పెట్టి పంపించారు, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఆన్ టైం తీసుకొని వెళ్ళిపోతుంది, అండ్ యుద్ధానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ ఉద్దేశంలో. సో శాన్ ఫ్రాన్సిస్కోలోని హంటర్స్ పాయింట్ నేవల్ షిప్ యార్డ్ నుంచి ఆ పార్ట్ని దీని లోపలికైతే లోడ్ చేశారు. అండ్ దీన్ని జపాన్కి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ దగ్గరకైతే వెళ్ళమని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ప్రపంచం దగ్గర ఉన్న మొత్తం ఎన్రిచ్డ్ యురేనియంలో సగం యురేనియంని ఆ షిప్ క్యారీ చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ షిప్ క్యాప్టెన్ కూడా దాని గురించి ఎలాంటి డీటెయిల్ తెలియదు. అతను ఎంతటి భయంకరమైన కార్గోని తీసుకొని వెళ్తున్నాడో వాళ్ళకి ఏ డీటెయిల్స్ చెప్పకుండానే దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ దించేయమని చెప్పారు అంతే. ట్రినిటీ టెస్ట్ అనేది యునైటెడ్ స్టేట్స్లో జరిగింది. అండ్ అది జరిగిన 3 గంటల తర్వాత హంటర్స్ పాయింట్ నుంచి ఈ షిప్ తన యొక్క ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టింది. జపాన్కి దగ్గరలో ఉన్న టినియన్ ఐలాండ్కి ఇది బయలుదేరింది. ఆ టినియన్ ఐలాండ్ జపాన్కి సౌత్ భాగంలో సుమారుగా 1500 మైళ్ళ దూరంలో ఉంది. అండ్ ఈ హంటర్స్ పాయింట్ నుంచి సుమారుగా 6000 మైళ్ళ దూరంలో ఆ టినియన్ ఐలాండ్ ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 6000 మైళ్ళ జర్నీని ఇది కేవలం 10 రోజుల్లో ఫినిష్ చేసేసింది. 10 రోజుల్లోనే అక్కడికి చేరుకుంది ఇది. అంటే ఆల్మోస్ట్ పసిఫిక్ ఓషన్ మొత్తాన్ని కూడా ఇది 10 రోజుల్లోనే దాటేసింది అనమాట. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. 1945 ఆగస్టు 6వ తారీఖున లిటిల్ బాయ్ అనేది బోయింగ్ B-29 యొక్క పొట్ట లోపల లోడ్ అయ్యి గాలిలోకి ఎగిరింది. అండ్ ఆ తర్వాత కిందకి పడిపోయింది. అండ్ అలా పడ్డం హిరోషిమా నగరాన్ని నాశనం చేసేసింది. అండ్ ఆ తర్వాత 3 రోజుల తర్వాత నాగసాకి మీద ఇంకొక బాంబు అయితే పడింది.
అదే ద ఫ్యాట్ మ్యాన్. అది జరిగిన 6 రోజుల తర్వాత ఎంపరర్ అయిన హిటో సరెండర్ అయిపోవడం జరిగింది. అండ్ అలా సక్సెస్ఫుల్గా రెండో ప్రపంచ యుద్ధం అనేది ఆగిపోయింది. సో ఆ రోజు మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కానీ ఈ షిప్ క్రూ మెంబర్స్ తప్ప. ప్రాబ్లం ఏంటంటే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇండియానాపోలిస్ క్రూ మెంబర్స్లోని మోర్ దెన్ 70% పీపుల్ అప్పటికే చనిపోయారు. కాబట్టి టినిన్ ఐలాండ్లో దాన్ని డెలివరీ చేసిన తర్వాత ఇండియానాపోలిస్ షిప్ మొదటేమో గువామ్ ఐలాండ్స్కి చేరుకుంది. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి ఫిలిప్పీన్స్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే మార్గ మధ్యంలో అది ఐలాండ్ ఆఫ్ లీటే దగ్గరికి చేరుకొని అక్కడ కొద్దిసేపు ఆగి ఆ తర్వాత ఫిలిప్పీన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే 30 జూలైన అర్ధరాత్రి ఆ షిప్ సముద్రంలో ప్రయాణిస్తున్న టైంలో వాళ్ళు ఒక I-58 జాపనీస్ సబ్మెరీన్కి దొరికిపోయారు. ఆ జాపనీస్ సబ్మెరీన్ నీటి లోపల ఎవ్వరికి కనబడకుండా చాకచక్యంగా తిరుగుతూ వాళ్ళని పసిగట్టేసింది. అండ్ ఆ చీకట్లో మెల్లిగా పైకొచ్చి పర్ఫెక్ట్ ఫైరింగ్ పొజిషన్ని సెట్ చేసుకున్న తర్వాత 1 కాదు 2 కాదు 6 టార్పిడోస్ని ఈ షిప్ మీదకైతే వదిలింది. అండ్ దాంట్లో ఒక 2 టార్పిడోస్ టార్గెట్ని హిట్ చేశాయి. అండ్ ఆ 2 చాలు ఆ షిప్ను నీటిలో ముంచేయడానికి. ఆ 2 ఎప్పుడైతే షిప్ యొక్క మధ్య భాగంలో తగిలాయో ఇమీడియట్గా షిప్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఆ షిప్ 2గా చీలిపోయింది కూడా. అండ్ ఆ డ్యామేజ్ కారణంగా చాలా తక్కువ సమయంలోనే ఆ షిప్ నీటి లోపల మునిగిపోయింది కూడా. టైటానిక్ పట్టినట్టు గంటల టైం పట్టలేదు. కేవలం బాంబులు తగిలిన 12 నిమిషాల్లోనే ఆ USS ఇండియానాపోలిస్ షిప్ కంప్లీట్గా నీటి లోపల మునిగిపోయింది. సో చాలా తక్కువ టైం మాత్రమే ఉండడం వల్ల చాలామంది అసలు దాని లోపల నుంచి బయటకు రాలేకపోయారు. సో అలాగా చాలామంది సజీవ సమాధి అయిపోయారు. దానిలోనే చాలామంది యొక్క నమ్మకం ఏంటి అంటే సుమారుగా 300 మంది నీటి లోపల నేరుగా వాటి ద్వారా సమాధి అయిపోయారని నమ్ముతూ వస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ నీటి లోపలికి పడిపోవడం, కొంతమంది ఏమో లైఫ్ బోట్స్ ఎక్కడం. అండ్ ఆ లైఫ్ బోట్స్ కూడా ఎక్కువ లేవు. సో ఎంతమంది పడితే అంతమంది మాత్రమే అందులోపలికి ఎక్కారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ షిప్కి సంబంధించిన చిన్న పార్ట్స్ ఏమైనా నీటి మీద తేలుతూ ఉంటే వాటిని పట్టుకొని ఉండడం, కొన్ని లైఫ్ జాకెట్లు దొరికితే వాటిని వేసుకొని నీటి మీద తేలడం, ఇలాగే చేస్తూ వచ్చారు. మొత్తం చీకటిగా ఉంది. సో ఏం చేయాలో అర్థం కాక అలాగా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది చాలా దారుణంగా ఇంజూరీ అయ్యారు ఆ ఎక్స్ప్లోషన్స్ కారణంగా. అలాగే ఆ ఇంజురీస్ అన్నింటినీ కూడా తట్టుకుంటూనే ఉన్నారు. అసలే ఉప్పు నీళ్లు ఇంకా మండుతూ వచ్చాయి. బట్ అయినా కూడా మరుసటి రోజు వచ్చే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అలా చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆపరేషన్ అయితే ఏమీ లేదు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇమీడియట్గా రాలేదు. వాళ్ళు వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ అలా ఎదురు చూస్తున్న గ్యాప్లో చాలామంది చనిపోయారు. కానీ ఆ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం జరగలేదు. బేసిక్గా అసలు ఏం జరిగిందంటే US నేవీ ఆ టైంలో 1 కాదు 2 కాదు సుమారుగా 7,000 షిప్పుల్ని నీటి లోపలికి వదిలింది. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి. సో 7,000 షిప్పుల్ని ఒకటేసారి కోఆర్డినేట్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని. సో ఒకసారి ఒక షిప్ను పట్టించుకుంటే ఇంకొకసారి ఇంకొక షిప్ను వదిలేసేవారు. సో బేసిక్గా ఇది చాలా కష్టమైన టాస్క్ అని వాళ్ళు అప్పట్లో ఏం చేశారు అంటే ఇలాంటి పెద్ద షిప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికైనా చేరుకున్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేవల్ యార్డ్కో లేదంటే ఏదైనా ఒక పోర్టుకో చేరుకున్నట్టయితే దాని గురించి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అని జనవరి 1945లోనే ఒక ఆదేశాన్ని అయితే జారీ చేయడం జరిగింది. అంటే లార్జ్ కాంబాట్ షిప్స్ వచ్చినట్టయితే వాటి గురించి రిపోర్ట్ చేయాల్సిన పని లేదని అయితే చెప్పడం జరిగింది. అయితే లీటే పోర్ట్ అఫీషియల్ ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు. అంటే అరైవల్ చెప్పక్కర్లేదు అన్నారు, ఒకవేళ రాకపోయినా కూడా చెప్పక్కర్లేదేమో అనుకున్నాడు. అంటే నాన్ అరైవల్స్ని కూడా మెన్షన్ చేయక్కర్లేదు అనుకున్నాడు. బేసిక్గా ఈ షిప్ ఒక పర్టికులర్ టైంకి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ టైంకి ఇది అక్కడికి చేరుకోలేదు. మరి చేరుకోలేదనే విషయం చెప్పాలి కదా, చెప్పకుండా వదిలేశాడు. ఏం కాదులే మనకు ఆల్రెడీ చెప్పొద్దని చెప్పేశారు కదా ఇలాంటి యుద్ధ నౌకల కోసం, ఎందుకు లేని చెప్పకుండా ఊరుకున్నాడు. కానీ అదే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఒకవేళ అతను కనుక చెప్పుంటే అప్పుడే దాని గురించి వెతికేవారు. అండ్ వీళ్ళలో చాలా మంది ఖచ్చితంగా బ్రతికేవారు. కానీ అతనైతే చెప్పలేదు. అండ్ ఇంకొక మేజర్ మిస్టేక్ కూడా జరిగింది ఈ షిప్ విషయంలో. సాధారణంగా ఇలాంటి షిప్పులు నీటి లోపల మునిగిపోతున్న టైంలో ఇవి రేడియో సిగ్నల్స్ని పంపిస్తాయి. అంటే మాకు ఇలా ప్రాబ్లం ఎదురైంది మమ్మల్ని కాపాడండి అని డిస్ట్రెస్ సిగ్నల్స్ని పంపిస్తాయి. అండ్ ఆ సిగ్నల్స్ని వేరే షిప్పులు రిసీవ్ చేసుకొని ఆ ప్రాంతానికి చేరుకొని అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడతారు. అయితే వీళ్ళు కూడా ఆ రోజు సిగ్నల్స్ పంపారు. కానీ ఆ సిగ్నల్స్ బయటకు వెళ్ళలేదు అని 40 ఏళ్ల పాటు ప్రపంచాన్ని వాడు నమ్మించడం జరిగింది. బట్ ఫైనల్గా 1999 సంవత్సరంలో కొన్ని డాక్యుమెంట్స్ డీక్లాసిఫై అయ్యాయి. అండ్ అందులో తెలిసిన విషయం ఏంటి అంటే ఆ డిస్ట్రెస్ సిగ్నల్స్ని ఒకరు కాదు 2 కాదు 3 షిప్పులు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. బట్ వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళ ముగ్గురులో ఒక్కరు ప్రాపర్గా రెస్పాండ్ అయినా కూడా ఆ రోజు వాళ్ళలో చాలా మందిని కాపాడొచ్చు అని అయితే ఆ డాక్యుమెంట్స్ ద్వారా అర్థమైంది. కానీ ఆ రేడియో ఆపరేటర్స్ ఎందుకని ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క సుపీరియర్స్కి తెలియజేయలేదు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాపర్గా తెలిస్తే కదా. ముగ్గురు కూడా
దాన్ని తప్పుగానే రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇగ్నోర్ చేశారు ముగ్గురు కూడా. ఫస్ట్ పర్సన్ ఏమో దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు, ఎందుకంటే అతను పూర్తిగా తాగేస్తున్నాడు. సెకండ్ పర్సన్ ఏమో ఆ టైంకి మిలిటరీ ఈక్వివలెంట్స్ని కంప్లీట్గా ఆపేయడం జరిగింది, అంటే మ్యూట్లో పెట్టేయడం జరిగింది. దానివల్ల అతనికి సిగ్నల్స్ వచ్చినా కూడా అతను చూడలేదు. తర్వాత మూడవ పర్సన్కి కూడా ఆ సిగ్నల్స్ వెళ్ళి అతను చూశాడు, కానీ అతను ఏంటంటే జాపనీస్ సబ్మెరీనో జాపనీస్ షిప్ వాళ్ళని ట్రాక్ చేయడానికి, వాళ్ళని ట్రాప్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనుకున్నాడు. సో అలాగే ముగ్గురు తప్పుగానే అర్థం చేసుకున్నారు, ముగ్గురు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఒకవేళ ఎవరు ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నా కూడా 900 మంది సైలర్స్ని కాపాడే అవకాశం ఉండేది. బట్ నియరెస్ట్ లొకేషన్ నుంచి సుమారుగా 600 మైళ్ళ దూరంలో అలా నీటి మీద తేలుతూ నీటి లోపల మునిగిపోతూ వాళ్ళందరూ కూడా దారుణమైన పరిస్థితులను ఫేస్ చేసి ఫైనల్గా చనిపోవడం జరిగింది. ముందు రోజు రాత్రి అంతా కూడా షార్క్స్ అయితే కనబడలేదు, కానీ మరుసటి రోజు ఉదయం నుంచి కూడా షార్క్స్ వాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. అండ్ ఎప్పటికప్పుడు ఆ సైలర్స్ని నీటి లోపలికి లాగేసుకోవడం మొదలుపెట్టాయి. ఒకరి తర్వాత ఒకరిని నీటి లోపలికి లాగేసుకుంటూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రక్తంతో నిండిపోతోంది. బేసిక్గా ఆ షార్క్స్ని చూడడం, ఆ షార్క్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళని లాగేసుకోవడం, ఇవన్నీ చూసి మిగతా సైలర్స్ ఇంకా దారుణంగా వణికిపోయేవారు. బేసిక్గా వాళ్ళ పరిస్థితిని ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని లాగేస్తే ఒకటేసారి చనిపోతాం, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళని లాగేస్తూ ఉంటే లాగిన ప్రతిసారి కూడా భయంతో చనిపోతూ ఉంటాం. అది చాలా ప్రమాదకరమైంది. విక్రమార్కుడు సినిమాలో ఒక కమీడియన్ ఉంటాడు, అందరినీ కొడుతూ ఉంటే సార్ ఫస్ట్ నన్ను కొట్టండి సార్, మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చేసరికి తడిసిపోతుంది అంటాడు కదా. సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఉన్నది ఈక్వేటర్కి నార్త్ భాగంలో ఎగ్జాక్ట్గా 12 డిగ్రీల దగ్గర. అందువల్ల టెంపరేచర్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. డే టైంలోనేమో 40 degrees టెంపరేచర్ ఉంటుంది. అండ్ నీళ్ల మీద పడిన సూర్యకాంతి వాళ్ళ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ రాత్రిపూట ఏమో టెంపరేచర్స్ చాలా వరస్ట్గా పడిపోతూ ఉంటాయి, నీళ్లు చాలా అంటే చాలా చల్లగా మారిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఈజీగా హైపోథెర్మియా వచ్చేసింది. ఎందుకంటే డే టైంలోనేమో ఎక్స్ట్రీమ్ హీటు, నైట్ టైం ఏమో ఎక్స్ట్రీమ్ కోల్డ్ అవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. సో డీహైడ్రేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో కొద్ది రోజుల వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఏమీ చేయలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సముద్రపు నీళ్ళని తాగేసేవారు. సముద్రపు నీళ్ళని తాగితే ఆల్రెడీ వాళ్ళకున్న ప్రాబ్లము ఇంకా ఎక్కువైంది తప్ప ఏమాత్రం తక్కువైతే కాలేదు. ఎందుకంటే సముద్రపు నీరు మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడతా తప్ప మంచి అయితే చేయదు కదా. అండ్ ఆ టైంలో వాళ్ళకి ఒక ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం వచ్చింది. అదేంటి అంటే డెలిరియం. అంటే ఈ డెలిరియం కారణంగా ఏమవుతుందంటే వాళ్ళకి రకరకాల హాలుసినేషన్స్ వస్తాయి. మనిషి తల, షార్క్ తల, ఈ రెండు మాత్రమే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ వచ్చాయి కదా. సో అందువల్ల వాళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళ తలలో షార్క్ తలలా అనిపించి వాటిని గట్టిగా పట్టుకొని నొక్కేయడం అండ్ వాళ్ళని నీటిలో ముంచి చంపేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ చేసేవారు. ఒకరి మీద ఒకరు అటాకింగ్ చేసేసుకునేవారు. అండ్ ఆ అటాక్స్ కారణంగా చాలా మంది నీటి లోపల మునిగిపోయి చనిపోయారు కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. అండ్ దానికి తోడు వాళ్ళకి సాల్ట్ వాటర్ అల్సర్స్ కూడా వచ్చేసాయి. సో దానివల్ల కూడా వాళ్ళు చాలా హెవీగా ఇన్ఫెక్ట్ అయిపోయేవాళ్ళు. సో అలాగా చాలామంది చనిపోవడం జరిగింది. అలాగా 4 రోజులు పూర్తిగా గడిచిన తర్వాత కేవలం కొద్ది మంది మనుషులు మాత్రమే ఆ ప్రాంతంలో బ్రతికున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చనిపోతామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికుండే పరిస్థితులు వాళ్ళకి ఏమీ కనబడట్లేదు. అండ్ చుట్టుపక్కల అన్నీ కూడా మనుషుల శవాలు కనబడుతుంటే అసలు ఏమాత్రం బ్రతకబుద్ధి అయ్యదు. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంది కూడా. షార్క్స్ ఎంతమంది నీటి లోపలికి లాక్కెళ్ళిపోయి అనే విషయం మీద ఎవరికి క్లారిటీ లేదు. కొంతమంది ఏమంటారంటే ఖచ్చితంగా ఒక 50 మందిని అయితే లాక్కుని వెళ్ళిపోయని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో లేదు 100 మంది కంటే ఎక్కువ మందిని లాక్కుని వెళ్ళిపోయని చెబుతూ ఉంటారు. బట్ చాలామంది బలంగా నమ్మేది ఏంటంటే సుమారుగా 150 మందిని ఆ షార్క్స్ లాగేసుకొని వెళ్ళిపోయాయంట నీటి లోపలికి. సో 150 మంది ఆ రోజు షార్క్స్ నోటికి దొరికేశారు. మరి వాళ్ళందరి రక్తం అక్కడే కలుస్తుంది కదా. మరి ఊహించుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. అయితే ఫైనల్గా బతికున్న వాళ్ళ కష్టాలు తీరింది ఎప్పుడు అంటే August 2 ఉదయం 10:25కి ఒక రొటీన్ ప్యాట్రోల్ జరుపుతోంది ఒక అమెరికన్ ఫ్లైట్. సో ఆ టైంలో వాళ్ళకి నీటి మీద చాలా పెద్ద సంఖ్యలో ఆయిల్ తేలుతూ కనబడింది. సో అదేంటో దగ్గరగా చూద్దాం అన్న ఉద్దేశంతో కొంచెం కిందకి దిగి అది అక్కడ ఏముందో చూసింది. అండ్ ఆ టైంలో వాళ్ళకి కొంతమంది మనుషులు కూడా నీటి లోపల కనిపించారు. వెంటనే దగ్గరలో ఉన్న షోర్కి దీని గురించి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అది జరిగిన కొన్ని గంటల తర్వాత ఒక ఫ్లైట్ అక్కడికి వచ్చింది. అదొక సీ ప్లేన్. లెఫ్టినెంట్ పైలట్ అయిన ఆడ్రియన్ మార్క్స్ ఆ ప్రాంతానికి చేరుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేశాడు. అతను చాలా కింద నుంచి దాన్ని ఎగరేశాడు. ఎందుకంటే బేసిక్గా అదొక ఫ్లయింగ్ బోట్, అది నీటి మీద కూడా తేలగలదు.
సో అందుకని అతను కింద నుంచి వెళ్ళాడు. అప్పుడు అతనికి నీటి మీద చాలామంది తేలుతూ హెల్ప్ కోసం అరుస్తూ కనిపించారు. కొన్ని వందల మంది అమెరికన్ సెయిలర్స్ నీటి లోపల ఉన్నారు, కొంతమంది లైఫ్ బోట్స్లో ఉన్నారు. బట్ చాలామంది అయితే నీటి లోపల తేలుతూ ఉన్నారు. అండ్ ఆ ప్రాంతంలో ఉన్న రక్తం అంతా చూసి అతనికి కూడా చాలా బాధగా, చాలా భయంగా అనిపించింది. సో వాళ్ళందరి గురించి ఇమీడియట్గా షోర్కి ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళందరినీ కూడా కాపాడాలని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ షిప్ కంప్లీట్గా నీటిలో మునిగిపోయింది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క 10,000 టన్నుల బరువున్న $10 మిలియన్ విలువ చేసే షిప్ నీటిలో మునిగిపోయిందనే విషయాన్ని కూడా షోర్కి తెలియజేయడం జరిగింది. అది కూడా 4 రోజుల క్రితమే మునిగిపోయిందనే విషయాన్ని కూడా తెలియజేశాడు. సో ఎవ్వరికీ ఆ విషయం అప్పటిదాకా తెలియకపోవడం అతన్ని కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే యుఎస్ నేవీ వాళ్ళు ఇమీడియట్గా చాలా పెద్ద సంఖ్యలో రెస్క్యూ ఆపరేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాంతానికి ఒక పెద్ద షిప్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడడానికి ఎఫర్ట్స్ అయితే పెట్టింది అండ్ కాపాడారు కూడా. కాకపోతే లెఫ్టినెంట్ మార్క్స్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకోలేదు. బేసిక్గా అతనికి అప్పచెప్పిన పని అక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్ళకి అప్డేట్ చేయడం, అతను బేస్కి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. కానీ అతను అలా వెళ్ళలేదు. తన ప్లేన్ ఎంతో కొంతమంది అయినా సరే కాపాడగలిగే కెపాసిటీని కలిగి ఉంది కదా, అండ్ ఇన్ఫ్యాక్ట్ నీటి మీద కూడా ల్యాండ్ చేయగలదు. సో అందుకని అతను ఏం నిర్ణయించుకున్నాడంటే వాళ్ళని కాపాడాలని డిసైడ్ అయ్యాడు. బేసిక్గా అతనికి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఉంది, నీటి మీద ల్యాండ్ చేయొద్దు, ఓపెన్ ఓషన్లో ఎట్టి పరిస్థితిలోని కూడా ల్యాండ్ చేయొద్దు అని. బట్ అయినా కూడా అతను ఆ ఆర్డర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అక్కడ నీటి మీద ల్యాండ్ చేయడం జరిగింది. బేసిక్గా అది అతని ఒక్కడి నిర్ణయం కాదు, అతనితో పాటుగా అందులో కొంతమంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా అతను అడిగాడు, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోవడమా లేదంటే నీటి లోపలికి దిగి కొంతమందిని కాపాడటమే, మనకి ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంది, సో దేని చూస్ చేసుకుందాం మనం అని అంటే అతని క్రూ మెంబర్స్ కూడా నీటి లోపలికి దిగి వాళ్ళని కాపాడదాం అనే చెప్పడం జరిగింది. సో అలాగే వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేయడంతో ఫైనల్గా అతను దాన్ని నీటి లోపలికి అయితే ల్యాండ్ చేశాడు. అయితే అతను ల్యాండ్ చేస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం ఎదురైంది. అది ఏంటంటే ఆ ప్రాంతంలో 3.5 మీటర్స్ హైట్లో ఉన్న ఒక అల వచ్చింది. ఆ అల కారణంగా ఆ విమానం చాలా కుదుపులకు గురైంది. సో ప్రాపర్గా ఒక దగ్గర సెటిల్ అవ్వడానికి అది చాలా టైం తీసుకుంది. బట్ సెటిల్ అయిన తర్వాత ఫైనల్గా అతను నీటి లోపల దాన్ని అలాగా నడిపిస్తూ ఎవరైతే ప్రాణాలతో కనబడ్డారో వాళ్ళందరినీ కూడా దాని లోపలికి ఎక్కించుకోవడం మొదలుపెట్టాడు. అండ్ ఆ ప్లేన్ నిండిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే కొంతమందిని ఆ ప్లేన్ యొక్క పారాచూట్ కార్డు మీద కూడా ఉంచడం జరిగింది. అంటే ఎంతమందిని వీలైతే అంతమందిని ఆ నీటి లోపల నుంచి బయటకు తీసుకురావాలి, కాపాడాలి అనుకున్నాడు అతను. అందుకే అలా చేశాడు. కొంతమందిని రెక్కల మీద ఉంచాడు. అలాగే అందరినీ కూడా ఆ నీటి లోపల నుంచి తీసుకురావడానికి ట్రై చేశాడు. బట్ అందరినీ తీసుకురాలేకపోయాడు. ఆ రోజు రాత్రి రెస్క్యూ షిప్స్ ఆ ప్రాంతానికి అయితే వచ్చాయి అండ్ మిగతా సర్వైవర్స్ని కూడా నీటి లోపల నుంచి బయటకు తీసి వాళ్ళందరినీ కూడా కాపాడారు. అలాగే చనిపోయిన వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా నీటి లోపల నుంచి బయటకు తీసుకొని రావడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ ప్రకారం అయితే ఆ షిప్లో మొత్తం క్రూ మెంబర్స్ 1195 మంది ఉన్నారు అది ప్రయాణించే టైంకి. అండ్ కాపాడబడ్డ సైలర్స్ అయితే కేవలం 316 మంది మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్గా చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళలో సుమారుగా 150 మందిని అయితే షార్క్స్ చంపేసాయి. 300 మంది షిప్ మునిగిపోయినప్పుడే చనిపోయారు. అయితే మార్క్స్ కాపాడిన వ్యక్తులు 56 మంది తన విమానం ద్వారా. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ విమానం గాల్లోకి ఎగరలేదు. ఎందుకంటే అది ఒక పెద్ద అల ద్వారా హిట్ చేయడం వల్ల అది నీటి లోపల దిగిన తర్వాత గాల్లోకి ఎగిరే పవర్ని కోల్పోయింది. అంటే చాలా రిస్కీ ల్యాండింగ్ చేశారు కదా ఓపెన్ ఓషన్లో, అందువల్ల అది మళ్ళీ ఎగరలేకపోయింది. బట్ దాని మీద ఉన్న వాళ్ళని కూడా ఆ షిప్ వాళ్ళు కాపాడారు. యుఎస్ఎస్ సెసిల్ జే డోలీ వాళ్ళు వచ్చి కాపాడడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ షిప్ని కంప్లీట్గా వాళ్ళు పేల్చేయడం జరిగింది. అంటే ఆ షిప్ కమ్ ప్లేన్ దాన్ని కంప్లీట్గా పేల్చేయడం జరిగింది. ఎందుకంటే అది మళ్ళీ వేరే వాళ్ళకి దొరకకూడదన్న ఉద్దేశంతో. బేసిక్గా ఆ టైంలో అడ్రియన్ మార్క్స్కి పనిష్మెంట్ వస్తుందని చాలామంది అనుకున్నారు, కానీ అలా రాలేదు. బదులుగా అతనికి ఎయిర్ మెడల్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఎయిర్ మెడల్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఏరియల్ మిషన్స్లో వీరోచిత పోరాటాలు చేసే వాళ్ళ కోసం ఇస్తారు. అండ్ ఇతను చేసిన పోరాటాన్ని మెచ్చుకొని అతనికైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇండియానాపోలిస్ సర్వైవర్స్లో చాలామంది ఆ షిప్ యొక్క కెప్టెన్ అయిన చార్లెస్ మెక్వే III దీనికి కారణమని నమ్మారు. అతను సరిగ్గా దీన్ని నడపకపోవడం వల్లనే ఈ షిప్కి ప్రమాదం జరిగిందని నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ అతన్ని కోర్టు మార్షల్ కూడా చేయడం జరిగింది. అతని మీద ఈ షిప్కు ప్రమాదం జరగడానికి కారణం అతనే అని చెప్పి కేసు వేశారు. అండ్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే బేసిక్గా ఇలాంటి ఏరియాస్లో వెళ్తున్నప్పుడు జిగ్జాగ్ మోడ్లో వెళ్ళాలి, అంటే సబ్మెరైన్స్కి దొరకకుండా ఉండేందుకు. హాస్టల్ వాటర్స్లో వెళ్తున్నప్పుడు ఈ టాక్టిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ టాక్టిక్ అతను ఫాలో అవ్వలేదు. సో అందుకే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అతను చేసింది తప్పని చెప్పి అతన్ని సస్పెండ్ చేశారు. అండ్ అతను ఆ తర్వాత తన కెరియర్ని కంప్లీట్గా వదిలేశాడు. అతని రెప్యుటేషన్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. అండ్ అతను అందులోంచి అసలు బయటికి రాలేకపోయాడు. ఫైనల్గా 1968వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సుమారుగా 400 షిప్పుల్ని యుఎస్ నేవీ వాళ్ళు కోల్పోవడం జరిగింది. బట్ కేవలం మెక్వేని మాత్రమే కోర్టు మార్షల్ చేశారు షిప్ను లాస్ అయినందుకు. ఇంకెవ్వరి మీద కూడా కోర్టు మార్షల్ చేయలేదు. అండ్ అది కూడా ఎనిమీ యాక్షన్, అతని యాక్షన్ కూడా కాదు కదా. బట్ ఎందుకు అలా చేశారు అంటే అప్పట్లో చాలామంది సర్వైవర్స్, కొంతమంది రిలేటివ్స్ కూడా మెక్వేనే దీనికి కారణమని నమ్మారు. సో అందుకని అతని మీద కోర్టు మార్షల్ వేశారు. బేసిక్గా అది నిజం కాదు. అంటే ఆ టైంలో ప్రజల యొక్క ఆవేశాన్ని చల్లార్చడం కోసం అతని మీద ఒక నేరారోపణ వేసేసి అతన్ని బలిపశువుని చేశారు. కానీ నిజానికి 30 ఏళ్ల తర్వాత ఒక నిజం బయటకు వచ్చింది. అదేంటి అంటే ఈ ప్రమాదం జరగడానికి అసలు మెక్వేకి ఎలాంటి సంబంధం లేదని. ఇన్ఫ్యాక్ట్ దాన్ని ప్రూవ్ చేసింది కూడా 6th క్లాస్ చదువుతున్న ఒక కుర్రోడు. అంటే మీరు నమ్ముతారా? 1997వ సంవత్సరంలో హంటర్ స్కాట్ అనే పర్సన్ ఈ ఇండియానాపోలిస్ షిప్ యొక్క సింకింగ్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాడు. అంటే ఆ స్టోరీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నాడు. బేసిక్గా అతను క్వింట్ యొక్క స్టోరీ గురించి కూడా పూర్తిగా చదవడం జరిగింది. సో అప్పుడు దీని గురించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని అతనికి అనిపించింది. చాలా డెడికేటెడ్గా దీని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అండ్ అలా తెలుసుకుంటున్న టైంలో 12 ఏళ్ల ఆ వ్యక్తికి ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటి అంటే మెక్వేకి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు అని. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా అతను పట్టుకురావడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇవ్వడం కూడా జరిగింది. యాక్చువల్గా మెక్వే విషయంలో అన్ఫెయిర్ ట్రీట్మెంట్ జరిగిందని అతను ఎలా ప్రూవ్ చేశాడు అంటే బేసిక్గా రూల్ ప్రకారం ఇండియానాపోలిస్ షిప్ జిగ్జాగింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అది చేయలేదు, అందుకే మునిగిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే అతని యొక్క సుపీరియర్స్ అతనికి అసలు ఆ విషయం గురించి మెన్షన్ చేయలేదు. అంటే జాపనీస్ సబ్మెరైన్స్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయి. సో అదొక హాస్టైల్ ఏరియా, సో యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది మనం కూడా, ఎందుకంటే అవి కూడా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి అని చెప్పలేదు. హాస్టైల్ వాటర్ అని తెలిస్తేనే కదా జిగ్జాగింగ్ చేసేది. మరి చెప్పకుండా తెలియకుండా అతను ఎలా జిగ్జాగింగ్ చేస్తాడు? ఈ విషయాన్ని అతను బయట పెట్టాడు ప్రూఫ్ నెంబర్ 1గా. తర్వాత ప్రూఫ్ నెంబర్ 2 ఏంటంటే మెక్వే బేసిక్గా ఆ టైంలో తనతో పాటుగా ఒక డిస్ట్రాయర్ని ఎస్కార్ట్గా అడిగాడు తన జర్నీకి. అంటే బేసిక్గా దాంట్లో సబ్మెరైన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఈ షిప్లో ఆ సబ్మెరైన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ లేదు. సో అలాంటి డిస్ట్రాయర్ ఎస్కార్ట్గా ఉంటే మంచిదని అతను అనుకున్నాడు. కానీ మెక్వే యొక్క సుపీరియర్స్ ఏమో దాన్ని కూడా డినై చేయడం జరిగింది. సో అలాగా ఫైనల్గా వాళ్ళు అతను చెప్పింది ఏది చేయక అతను అడిగింది ఇవ్వక ఫైనల్గా ఆ షిప్ మునిగిపోవడానికి కారణమయ్యారు. ఇన్ఫ్యాక్ట్ అతనికి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు 2000వ సంవత్సరంలో ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ ఆ కెప్టెన్ మెక్వేది అసలు ఏ తప్పు లేదు అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. బేసిక్గా తప్పంతా కూడా వేరే వాళ్ళదని చెప్పడం జరిగింది. సో అలాగా అతను ఏ తప్పు చేయలేదని అతను చనిపోయిన 30 ఏళ్ల తర్వాత ఒక 12 ఏళ్ల కుర్రాడి కారణంగా ప్రూవ్ చేయబడింది. సో ఆ తర్వాత ఇండియానాపోలిస్ భూమి మీద ఉన్న మోస్ట్ డీపెస్ట్ వాటర్స్లో ఒక దగ్గరికి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అది మారియానా ట్రెంచ్కి చాలా అంటే చాలా దగ్గరగా నీటి లోపల మునిగిపోవడం జరిగింది. అందువల్ల రీసెంట్ టైమ్స్ వరకు కూడా ఎవరికి ఆ షిప్ రెక్ అసలు ఎక్కడ ఉందో ఏమాత్రం తెలియలేదు. చాలా ఎక్స్పెడిషన్స్ చేశారు అది ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, బట్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. బట్ ఫైనల్గా రీసెంట్గా ఈ ఇండియానాపోలిస్ షిప్ని కనుగొనడం జరిగింది. ఇది ఎక్కడైతే మునిగిపోయిందో ఆ ప్రాంతానికి దగ్గరలోనే సుమారుగా నీటి లోపల 3.5 మైళ్ళ లోతులో 2017వ సంవత్సరంలో కనుగొనబడింది. ఒక సివిలియన్ టీం వాళ్ళు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ అయిన పాల్ ఎలన్ ద్వారా ఫండింగ్ తీసుకొని దీన్ని వెతకడానికి వెళ్ళి ఫైనల్గా దీన్ని కనుగొనడం జరిగింది. ఇది యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ యొక్క స్టోరీ. దీంట్లో మనకి బ్రేవరీ కనిపిస్తూ ఉంటుంది, ట్రాజడీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆ షిప్కి సంబంధించిన సర్వైవర్స్లో ఒకరు బతికే ఉన్నారు కూడా. అతని పేరు హెరాల్డ్ బ్రే. అతని యొక్క వయసు 96 సంవత్సరాలు. హెరాల్డ్ బ్రే 2023వ సంవత్సరం మధ్యలో ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ని ఒక జాపనీస్ మ్యాన్కి రాశాడు. అతను ఇంకెవరో కాదు, వాళ్ళ షిప్ మునిగిపోవడానికి కారణమైన సబ్మెరైన్లో పనిచేసిన లాస్ట్ సర్వైవింగ్ క్రూ మెంబర్. అతని పేరు కున్షిరో. ఈ కున్షిరో అనే పర్సన్కి చాలా ప్రేమగానే లెటర్ రాయడం జరిగింది. సో బేసిక్గా నేను బ్రతికే ఉన్నాను, నువ్వు బ్రతికే ఉన్నావు అని తెలిసింది. అప్పుడు మన దేశాల శత్రువులు కానీ మనం కాదు, ఇప్పటికీ కూడా మనం అందరం మనుషులమే అని చాలా పాజిటివ్గా రాయడం జరిగింది. అండ్ ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అతని లెటర్కి రిప్లైగా ఇంకొక లెటర్ అవతల వైపు నుంచి వచ్చింది. అతను కూడా ఫర్గివ్నెస్ని, ఫ్రెండ్షిప్ని, థ్యాంక్స్ని వీటన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ లెటర్ అయితే రిప్లై ఇచ్చాడు. అలాగా దీని యొక్క కథ అయితే సుఖాంతమైందనే చెప్పాలి. కానీ మధ్యలో మాత్రం చాలా అంటే చాలా పెద్ద విషాదమే ఉంది. ఈ షార్క్స్ అటాక్ నేవీ చరిత్రలో, యుఎస్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన షార్క్ అటాక్. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా. ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.